ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డు విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీవారి లడ్డు అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని, దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేశారు. దీనిపై ఎక్స్లో స్పందించిన ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డు విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీవారి లడ్డు అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్ప అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందని, తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఇక ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ కూడా పవన్ మాటలపై ఓ కౌంటర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ను ఇప్పుడే చూశానని చెప్పిన ప్రకాష్ రాజ్ తాను చెప్పింది కాకుండా పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక తన ట్వీట్కు అర్థమేంటో చెబుతా అంటూ చెప్పారు. ఈలోపు టైం ఉంటే మరోసారి తన ట్వీట్ చదవాలంటూ పవన్ను సెటరికల్గా రిక్వెస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. అయితే అంతకుముందు నటుడు కార్తీని ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు. సినిమా ఫంక్షన్లో లడ్డూ గురించి మాట్లాడారు. అది కరెక్ట్ కాదని పవన్ సీరియస్ అయ్యారు. దానికి కార్తీ క్షమాపణలు కూడా చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా లడ్డూపై కామెంట్స్ చేయలేదని అన్నారు. దానికి పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, డియర్ కార్తీ గారు, మన సాంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని, అలాగే మీ దయను, వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంటూ పెద్ద పోస్ట్ షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.